కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ కూడా వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. దేవుడు మీ అందరికీ ఆయన యొక్క గ్రహింపు శక్తిని అనుగ్రహించును గాక. మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించుదాం. కావున సైన్యములకు అధిపత్యగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మను భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియో చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటలను గ్రహించున్నట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో, యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. తన కార్యములను సఫలపరచు వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్టు వారిని త్రిప్పి వందురు. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపముల నుండి దేవుడను మాత్రమేనా, దూరముల నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు అందంతటనున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించుచు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక నెప్పటి వరకు ఇలాగున జరగకుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలు పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనుల నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా? కలకరిన ప్రవక్త ఆ కలను చెప్పవలను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మరొక్క మారు మీరు మమ్మల్ని నడిపించారు. దయచేసి ప్రభు ఈ స్థలంలో నీ పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కనపరచబడులాగున ప్రభు మా అందరిపైన కనికరం చూపండి. నీ గ్రహింపు శక్తిని, బోధింపదగిన ఆత్మను ఈ స్థలములో ప్రభువా మీరు కదలాడనిమ్మని ప్రార్థిస్తున్నాము. మనుష్యుని జ్ఞానం బట్టి కానీ, మనుష్యుని సిద్ధాంతాలను బట్టి కానీ, ఇచ్చకపు మాటలు కానీ ప్రభు ఇక్కడ ఏవి కూడా ప్రకటించబడకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ నడిపింపులో నిజంగానే ప్రభు వధువుకి సంపూర్ణమైనటువంటి సిద్ధపాటును కలుగజేయనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి బయలుపాటుతో ఆయన ప్రతి విషయంను మేము గ్రహించలాగిన మీరు మా ఎడల కనికరం చూపమని, ప్రత్యక్షతను గ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, చాలామంది ప్రవక్తలు అని చెప్పుకొని బయటకు వచ్చారు. వారందరూ ప్రవక్తలని ఎలాగూ చెప్పుకుంటున్నారంటే వారికి కలిగినటువంటి ఆ కళలు, వారికి కలిగిన ప్రత్యక్షతలు చెప్పుచు దేవుని యొక్క ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారు కళ కంటున్నామంటున్నారు కానీ ఆ కళ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టలేకపోతున్నారు. వారి సొంత ఊహలను బట్టి వచ్చిందా, యెహోవా వలనైనదా కాదా అన్న విషయం తెలియకుండానే సమస్తమును యెహోవా వలన కలిగినది అని నమ్ముచున్న ప్రజలుగా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు ఉత్పత్తి అగుటకు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే, ఒకటి, నిజంగానే వారు దేవుని ఆత్మ వలన కాకుండా దురాత్మ వలన ప్రేరేపించబడి పంపబడుట, లేదా సరి అయిన పిలుపు ఉంటుంది కానీ సరి అయిన భక్తి చేయుటకు కావలసిన ప్రత్యక్షత లేకపోవటం వలన, అనేకమైన కారణాల వల్ల అబద్ధ ప్రవక్తలు అనేటి వారు వస్తూనే ఉంటారు. కానీ దుర్బోధనను సద్బోధనను దేనికైనా సరే వాక్యమే ఆధారం. ఈ వాక్యాన్ని బట్టే ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగతమైనటువంటి నిర్మాణాలు, భక్తి విధానాలు కలిగి ఉంటారు. వీటిల్లో ప్రత్యక్షతల్లోనే వ్యత్యాసాలు వచ్చాయి. కొంతమంది వారి యొక్క భక్తిని సంఘాలపైన నిర్మాణం చేస్తారు, కొంతమంది కాపరిపైన నిర్మాణం చేస్తారు, కొంతమంది ప్రవక్తలపైన నిర్మాణం చేస్తారు. నా మాట జాగ్రత్తగా వినండి. కొంతమంది మాత్రమే దేవుడి వాక్యంపైన నిర్మాణం చేస్తారు. అంటే ప్రవక్తలపైన నిర్మాణం చేయడము, దేవుడి వాక్యంపైన నిర్మాణం చేయడము రెండు వ్యత్యాసమైనా? అబ్సల్యూట్లీ. ఈ ప్రత్యక్షత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. కానీ ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ అనేకమైన విషయాలు ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. కళలు కన్నామని వస్తారు, దర్శనాలు చూసామని చెప్తూ వస్తారు. మనము దేవుని ఈ కాల వర్తమానికుడు మరియు వర్తమానం అనే అంశము గుండా ఈ కాల ప్రవక్త అయినటువంటి సహోదరుడు బ్రహ్మం గారు, ఆయన దేవుడు కాదు, క్రీస్తు కాదు అనేటువంటి అంశాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాం. దానిలో ఆయన క్రీస్తు అని అనేకులు పొరపాటు పడుటకు గల కారణాలు, ఆ పొరపాటులో ఏం జరుగుతుందంటే ఆయనకు దైవత్వాన్ని అప్పచెప్పి పలువురు ఆయన స్థానాన్ని తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న దానికి కూడా ఆధారాలు బైబిల్లోనివే, వర్తమానంలోనివే. ఆల్ డస్ దట్ మ్యాటర్స్ ఇస్ ద రెవల్యూషన్. ప్రత్యక్షత దగ్గరే వ్యత్యాసం వచ్చింది. మనము ఇంతవరకు కూడా అదే సిరీస్లో భాగంగా కొన్ని విషయాలు గమనించాం. వారు ఏ సందర్భాలను ఆధారం చేసుకొని బ్రహ్మం గారిని క్రీస్తు చేశారో చూశారు. దానిలో మొట్టమొదటి కారణము, ఈ గడియ వర్తమానికుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పబడిన మాటను వారు తప్పుగా గ్రహించటం వలన ఆయనను క్రీస్తుగా చేసి ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి ఆయన స్థానాన్ని మరొకరు తీసుకున్నారు. రెండవ కారణము, అగ్నిస్తంభము మేఘస్తంభము ఆయనను వెంబడించుట. బాల్య దశ నుంచి మరణమయ్యే దశ వరకు, మరణమైన తర్వాత ఆయన సమాధి పైన కూడా కనబడినటువంటి సందర్భాలను ఆధారం చేసుకుని ఆయన దేవుడే, సాధారణ మానవుడి పైన ఇలాగెప్పుడైనా జరిగినా అంటూ అదొక కారణాన్ని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. మూడవ కారణము, ఎస్, నా తర్వాత దెర్ ఈజ్ ఎ గ్రేట్ వన్ దట్ ఈస్ యెట్ టు కమ్. నా తర్వాత గొప్పవాడు కూడా రానై ఉన్నాడు అని సహోదరుడు బ్రహ్మం గారు పలికినటువంటి, ఇది ఒక చోట కాదు, పలు చోట్ల పలికాడు. ద గ్రేట్ వన్ అని మీరు సెర్చ్ చేయగానే మీకు కనబడుతూ ఉంటుంది. ఈవెన్ అక్కడే కాకుండా మీకు ఇదివరకు కూడా చూపించాను, ఆడ్ పర్సన్, ఓడిడి, ఆడ్ పర్సన్ కూడా వస్తాడు అని చెప్పేసి ఆయన మాట పలికాడు. సో ఇలాంటి మాటల్ని ఆధారం చేసుకోవడం వలన అనేకులు పొరపాటు పడి ఆయనకు దైవత్వాన్ని ఆపాదింపజేశారు. నాలుగవది,
కరెక్ట్. అసలు ఈ 7వ సంఘకాల వర్తమానికుడికి నాకు ఏ సంబంధము లేదు అని చెప్పాడు ఆయన. ఒక చోట ఏమన్నాడు ఆయన, ఐ గాట్ నథింగ్ టు డూ విత్ దట్ మెసెంజర్ అని అన్నాడు. ఆ ప్రత్యేకమైన మాట వలన ఈయన ఈ కాల ప్రవక్త ఏ తప్పిదాన్ని చేయడుగా, ఏ తప్పిదాన్ని బోధించాడుగా, అలాంటి ఆయనే నా తర్వాత ఇంకొకరు రాబోతున్నారు, నాకు ఆ యొక్క 7వ సంఘకాల వర్తమానికుడికి సంబంధం లేదు అని ఆయన పలికిన ఆ మాటల్ని అపార్థం చేసుకోవడం వలన ఆయనను ప్రవక్త అనే స్థానంలో నుంచి తీసి దేవుడు అనే స్థానంలో పెట్టేశారు. వీటన్నిటికీ వారికి ప్రధానమైన పెట్రోల్ ఏందయ్యా అంటే లూకా 17:30. ఇప్పుడు చూడండి, ఆ వర్తమానికుడికి నాకు సంబంధం లేదు, నా తర్వాత గొప్పవాడు రాబోతూ ఉన్నాడు, అగ్నిస్తంభం మేఘస్తంభం చిన్నప్పటి నుంచి బాల్యదశ నుంచి వెంబడిస్తూ వస్తూ ఉన్నది, ఈ గడియ వర్తమానికుడు యేసుక్రీస్తు అని చెప్పి నేనే లూకా 17:30 అనగానే వీటన్నిటి ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టగానే ప్రత్యక్షత లేనటువంటి బ్రెయిన్ ఏం చేస్తుంది? అబ్సల్యూట్లీ యేసుక్రీస్తు అంటాడు వాళ్ళు కూడా. ఇవన్నీ ఒక చోట తీసుకొచ్చి పెడితే అన్నీ ఒకే వర్తమానంలో చెప్పి ఒక బోర్డు మీద వరుసగా తీసుకొని చెప్పేస్తే ఇంతవరకు మనకు కలిగిన ప్రత్యక్షత మీద మనకి అనుమానం వచ్చేట్టుగా చేస్తారు వాళ్ళు. అందుకే వీటి గురించి మనము స్టడీ చేయడం చాలా మంచి విషయం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మరొక కారణాన్ని మీకు చూపించబోతా ఉన్నాను. వారు నమ్ముతున్నటువంటి దానికి మరొక కారణం. ఇప్పటి వరకు మీరు రాసుకున్న 4 కదా నేను చెప్పింది. ఆ 4 మీకు సమాధానాలు దొరికాయిగా. ఆమేన్. ఆ 4 విషయంలో మీరు స్పష్టత కలిగి ఉండండి. ఎందుకంటే చాలామంది కూడా ఈ విషయాల పట్ల స్పష్టత లేకపోవడము, ఎవరికి తోచిన ప్రత్యక్షతల్లో వాళ్ళు నడవడం వలననే ఈ వర్తమానాన్ని సరిగా చదవలేకపోతున్నారు. కొంతమంది వర్తమానాల్ని చిన్నపిల్లోడు కదా, దాన్ని ఏమంటారు, మక్కి పట్టినట్టు, బట్టి చేస్తూ ఉన్నారు, బట్టి చదువుతూ ఉన్నారు. కానీ మనం నమ్ముతున్న విధానం ఏంటంటే వర్తమానానికి బైబిల్కి ఏ వ్యత్యాసము లేదు. బైబిల్ వర్తమానం 2 సమానమే. రెండిట్లో కూడా దేవుని వాక్యం ఉన్నది. రెండిట్లో కూడా కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. రెండిట్లలో కూడా మనుష్యుని మాటలు ఉంటాయి, రెండిట్లలో కూడా దేవుని వాక్యాలు ఉంటాయి. ఈ రెండింటికి కూడా ప్రత్యక్షత కావాలి. ఈ తెరవబడినటువంటి గ్రంథంలో కూడా ప్రత్యక్షత అవసరమా? అబ్సల్యూట్లీ. అందుకోసమే కదయ్యా ఈ గడియ వర్తమానం గుండా వచ్చిన ప్రత్యక్షతల గూర్చి, ఈ మేఘమును గూర్చి కొంతమంది సహోదరులు మరికొంతమంది చెప్పబోతా ఉంటే డు నాట్ త్రో పర్ల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వైన్ అంటాడు ఆయన. పందుల ముందు ముత్యాలు వేయకండి అంటాడు. గ్రంథం తెరవబడినటువంటి కాలంలో కూడా ఇంకా నీ ప్రత్యక్షతలు గ్రహించలేక మర్మయుక్తంగా దాచబడి కొంతమంది కోసం నియమించబడ్డాయా? ఆమేన్. ఖచ్చితంగా అలాగే నియమించబడ్డాయి. అందుకే బైబిల్ గ్రంథం ఎలాంటిదో వర్తమానము అంతే. ఈ రెండింటికి వ్యత్యాసం ఏమీ లేదు. ఇవి 2 సమానమైనవి. ఎందుకంటే దేవుడి వాక్యం ఎక్కడ లభ్యమవుతుందో అదంతా కూడా దేవుడి వాక్యంగానే తీసుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా జాగ్రత్తగా గమనించాను. ఇది వినడానికి మళ్ళీ నేను చెప్తున్నాను కదా, ప్రత్యక్షత బాగా కలిగిన వారికి సిల్లి కనబడుతూ ఉంటాయి. కానీ ఇంకా లోతేనే పట్టుకోవాలి అనేటువంటి కోరికతో కనబడుతున్నటువంటి ఆ ఎర్రను తినడానికి పోయే ప్రయత్నం చేసేటువంటి చేప గాలానికి చిక్కినట్టుగా చాలామంది కొత్తదైన విషయాలు వెతుక్కుంటూ వెళ్ళి దుర్బోధలు పడిపోతారు. కొత్తదని చూసి చేప అట్టగా చేస్తుంది. రెయిన్బో ట్రౌట్ కూడా ఎవరికి పట్టబడాలా? అసలైనటువంటి జాలరికి పట్టబడాలా. తప్పుడు జాలరికి పట్టబడితే వాడు ఖుషిగా తినేస్తాడు దాన్ని, అంతేనా? అందుకే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఒక వర్తమానం చూపిస్తా. ఆ వర్తమానంలో సోదరుడు బ్రహ్మం గారు ఆయన కలిగినటువంటి ఒక కళను గురించి మాట్లాడినాడు. నా మాట జాగ్రత్తగా వినండి. ఈ కళను గురించి మీరు ఇదివరకు విన్నారో లేదో నాకు తెలీదు. నాకు తెలిసి 80% వరకు, అంటే 80% మంది వినరు ఈ కళను. ఈ కళలో ఉన్నటువంటి భావాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఆ కళలను గుండా వచ్చినటువంటి ఆ వాక్యంతోనే మనం పునాదిగా ప్రారంభించాం. ఎందుకంటే కళలను కూడా సరిగ్గా గ్రహించలేకపోవడం కూడా ఏ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో భాగం. నా మాట వింటున్నారా? కళలను సరిగ్గా పట్టుకోలేకపోవడము, దర్శనములను సరిగ్గా గ్రహించలేకపోవడము, ఆ దర్శనానికి విధేయత కలిగి ఉండలేకపోవడం కూడా స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో భాగమే. నా మాట వింటున్నారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక వర్తమానం అంతా చదవాలి మనం ఈ రోజున. నాతో ఓపికగా చదువుతారా? ఎంటైర్ మెసేజ్ చదవాలి. 62
62-1030. విజన్ ఫ్రమ్ ద లార్డ్. ఏంటది? ఏంటది? తెలుగులో ఉందా? కరెక్ట్గా చెప్పారు. అంటే మీరు అలా తెలుగులో చెప్పేసరికి ఉందనుకుంటున్నాను నేను. ఉందా? ఈ వర్తమానం మొత్తం చదవాలి మనం ఇప్పుడు. ఎంత ఉంది అది? ఆ వర్తమానం ఎంత పెద్దది ఉంది అయ్యా? 62-1030X. ఎన్ని ఉన్నాయి? 3 పేరాలు లేదు అది. నా మాట ఏంటన్నారా? మొత్తం వర్తమానంతో చదవాలంటే గంట పట్టుద్ది అనుకుంటారు. కాదు కాదు, అది చాలా చిన్న విషయము. దాన్ని ఆయన ఒక వర్తమానంగా చెప్పాలని కాదు, కానీ ఆయనకు వచ్చినటువంటి దర్శనాన్ని చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇది చూడండి, ఇది ఎప్పుడు 62లో, అంతేనా? మేఘం ఎప్పుడు వచ్చింది? 3వ ఈడ్పులో సంపూర్ణమైన వాక్య బయలుపాట రావడానికంటే మునుపు దానికి సంబంధించిన కరస్పాండింగ్ విజన్స్, అంటే దానికి దగ్గరగా ఉండి దానికి మాత్రమే సూచించేటువంటి కొన్ని కళలు, దర్శనాలు ఈ 62 ప్రాంతాల్లో వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఆయన కలిగినటువంటి ఈ కళను ఆధారం చేసుకొని బ్రనహం గారిని క్రీస్తుగా చేసేవాళ్ళు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధాంత ప్రతిపాదన చేశారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారో తెలుసుకోవాలంటే ముందు ఆ క్యాలెండర్ మనకు తెలియాలి. అదే తెలియకపోతే నేను మీకు వాళ్ళు ఎలాగో దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారో నేను చెప్పినా మీకు అర్థం కాదు. కరెక్టేనా? మొదటగా దాన్ని చూద్దాం. ఆయన అంటాడు, జెఫర్సన్ విల్, ఇండియానాలో ఆయన మాట్లాడుతున్న మాట, ఇట్ కేమ్ టు పాస్ వైల్ ఐ లే ఆన్ మై బెడ్ దిస్ మార్నింగ్ అబౌట్ 5 o'clock that this vision appeared to me, but I do not understand at this time. ఈ ఉదయమున 5 గంటల ప్రాంతంలో, ఉదయమున 5 గంటల ప్రాంతంలో నాకు వచ్చినటువంటి దర్శనం ఇది. దర్శనం అయితే వచ్చింది, నేను నా బెడ్ పైన పడుకొని ఉండగా, కానీ దాని అర్థం ఏంటో నాకు ఇప్పుడు తెలీదు. దాని అర్థము ఎట్ దిస్ టైమ్ ఐ డోంట్ నో, నాకు తెలీదు. తర్వాత చూడండి, ఇట్ సీమ్ టు మీ, నాకు ఇలాగూ కనబడుతుంది. ఎలాగూ? దట్ ఐ సా మై సెల్ఫ్ ప్రీచింగ్ అండ్ దట్ ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ ద సన్. నేను సూర్యునిలో నిలబడి బోధిస్తున్నట్టుగా నాకు కనబడింది ఆ దర్శనం. జాగ్రత్తగా వినండి. ఎక్కడ నిలబడినాడు ఆయన? సూర్యునిలో నిలబడి, సూర్యునిలో, ఈ స్టాండింగ్ ఇన్ ద సన్, సూర్యునిలో నిలబడి బోధిస్తున్నట్టుగా ఆయన కనబడింది. తర్వాత ఐ వాజ్ ప్రీచింగ్ టు ఎ హ్యూజ్ కాంగ్రిగేషన్ విచ్ వాజ్ సీటెడ్ ఇన్ ద వుడెడ్ ఏరియా వేర్ జస్ట్ పోర్షన్స్ ఆఫ్ ద సన్ వాజ్ కమింగ్ త్రూ. ఆ సూర్యుని యొక్క కిరణాలు ఎక్కడికైతే ప్రసారం చేయబడుతున్నాయో అక్కడ కర్రతో చేయబడినటువంటి చెక్కల బెంచీల పైన కూర్చున్న పెద్ద సభకి, పెద్ద సమూహానికి నేను బోధిస్తున్నట్టుగా నాకు కనబడతా ఉన్నది. I was rejoicing deep in my heart. నేను ఆ సందర్భంలో నా హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయి ఉన్నదప్పుడు, All thrilled. చాలా ఎక్సైట్మెంట్, అంటే చాలా ఆనందభరితుడైపోతున్నాను నేనప్పుడు. Because of the text that I was preaching from. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉన్నారని కాదు, అక్కడ నేను ఎత్తుకున్నటువంటి ఆ వచనము, ఆ అంశము నన్ను అత్యధికమైన ఆనందానికి గురి చేస్తుంది. The subject would have 2 climaxes. అయ్యా, ఇంత ఒక చిన్న దర్శనాన్ని ఒక ప్రత్యేకమైన వర్తమానంగా పెట్టాడంటే దాంట్లో ఎంతో పెద్ద మర్మం దాగి ఉండాలి. అక్కడ ఆయన ఏదో ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడంట, సబ్జెక్ట్ పేరు చెప్పట్లేదు, కానీ ఆ సబ్జెక్ట్లో 2 క్లైమాక్స్లు ఉంటాయి. సాధారణంగా సినిమాలు చూస్తుంటే క్లైమాక్స్ అంటే చివరిలో జరిగేది. ఎస్ ఆర్ నో? అయ్యా, 2 క్లైమాక్స్లు ఉండాలా ఇక్కడ జరిగే దాంట్లో. సాధారణంగా సినిమాలు ఎన్ని ఉంటాయి? ఇంకా 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 క్లైమాక్స్ రాలేదు, ఇంకా క్లైమాక్స్ రాలేదని చెప్తారు కదా. కానీ ఆయన అంటాడు, ఆ మాట వినండి, ఆయన చూడండి మళ్ళీ, ఆ సబ్జెక్ట్లో 2 క్లైమాక్స్లు ఉంటాయి. నా మొదటి క్లైమాక్స్కి, అంటే ఏదైతే తుదిగా ఆకర్షణీయంగా ఉత్తేజాన్ని కలగజేసేటువంటి ఆ మొదటి క్లైమాక్స్కి సంబంధించి నేను కొంత
వృత్తాంతాన్ని ఏర్పాటు చేస్తున్నా, కొంత ఉపోద్ఘాతం చేస్తా ఉన్నా, కొంత పరిచయాన్ని ఇస్తున్నా నేను. When all of a sudden I noticed that it was getting late. చూస్తుంటే అది ఎందుకో ఆలస్యం అవుతున్నట్టుగా కనబడింది నాకు. Near the noon hour. సాయంకాల సమయం అయిపోవచ్చింది. And my congregation began to get physically hungry. భౌతికంగా చాలా సమయం దాటిపోతుంది కనుక ఆ కూడిక భౌతికంగా అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా ఆకలి కొనినట్టుగా నాకు కనబడతా ఉంది. And they started getting up and walking out. అయ్యో, నా మాట జాగ్రత్తగా వినండి. ఆయన అంతసేపు బోధించి ఇంకా మొదటి క్లైమాక్స్ దగ్గర కూడా రాలేదు. ఆయన ఆ మొదటి క్లైమాక్స్కి ముందు పరిచయాన్ని మాత్రమే, ఉపోద్ఘాతాన్ని మాత్రమే, ఫౌండేషన్ వేస్తున్నాడు ఆయన. అక్కడనే ఎక్కువ సమయం పట్టేసరికి చాలామంది ఆకలిని తట్టుకోలేక లేచి వెళ్ళి నడిచిపోతున్నారు అక్కడికి. అక్కడ మీటింగ్లోంచి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది. With the intention of returning. మళ్ళీ తిరిగి వెనక్కి వద్దామనేటువంటి ఆలోచనతోనే వెళ్తున్నారు. But they must have physical food according to their thinking. And some were just getting tired of listening. కొంతమంది అలాంటి భౌతికమైన ఆహారం ఉందని ఆలోచిస్తున్నారు. మరికొంతమంది విని 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 వాళ్ళకు ఏమైపోతుందంటే అలసట చెందుతున్నారు వాళ్ళంతా. I noticed to my right side some young married people were leaving. నేను ఒక విషయాన్ని గమనించా. ఏంటంటే నా కుడి వైపున యవ్వన దంపతులు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని గమనించాను. I screamed out to them. చాలా మంది వెళ్ళిపోతున్నప్పుడు నేను చూశాను. కానీ ఈ యవ్వన దంపతులు వెళ్ళిపోతుంటే నేను గట్టిగా అరిచాను వాళ్ళ కోసము. Don't go. వెళ్ళొద్దు. For all these wonderful things that I have showed you. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు నేను ఈ వర్తమానం గుండా, ఈ సబ్జెక్ట్ గుండా, ఈ రెండు క్లైమాక్స్ కలిగినటువంటి ఈ యొక్క మెసేజ్ గుండా నేను మీకు వినిపిస్తున్నాను కదా. You don't know where they have come from. మీకు తెలీదు అసలు ఆ విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయో అని ఆ యవ్వన దంపతులతో గట్టిగా అరుస్తున్నాడు అక్కడ. Or where you can find them. Then that was to be my first climax. అదే నా మొదటి క్లైమాక్స్. ఏంటది? ఏంట మొదటి క్లైమాక్స్? జాగ్రత్తగా వినండి, ఆ విషయాన్ని చూడండి. అసలు దీని అసలు అర్థమే చాలా మందికి తెలీదు. ఇంకా పెటార్థాల గురించి మాట్లాడితే ఏమర్థమవుద్ది? ఎస్ సార్ నో? ముందు సరైన అర్థానికి పట్టుకుందాం లేడీస్ నెమ్మదిగా. అక్కడ మొదటి క్లైమాక్స్కి సంబంధించినటువంటి పునాది వేయబడుచుండగానే కొంతమంది భౌతికమైన ఆకలి కలిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తిరిగి వెనక్కి వద్దామని ఆయన కుడివైపు ఉన్నటువంటి ఒక యవ్వన దంపతులు వెళ్ళిపోవడాన్ని కూడా చూసి, వెళ్ళకండి, మీరు వింటున్న సంగతులు, మీరు చూసిన అద్భుత కార్యాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి నిజంగానే ప్రభు దగ్గర నుంచి వచ్చాయి అని చెప్తూనే ఉండగానే అలాంటి మాటలు మాట్లాడుతుండగానే మొదటి క్లైమాక్స్ అయిపోయింది. I grabbed my Bible and screamed. నా బైబిల్ని గ్రంథాన్ని గట్టిగా పట్టుకొని నేను అరిచాను. Making the climax. నా క్లైమాక్స్ని, క్లైమాక్స్ అంటే ఏమంటారయ్యా? క్లైమాక్స్ అంటే పతాక స్థాయి దృశ్యం. ఇంత తెలుగులో కష్టమే కానీ అంటే అప్పటి వరకు సాగుతున్నటువంటి సీన్లో అన్ని విషయాలలో ఉన్నతమైందని అర్థం. ఇంటెన్సిటీలో అన్నిట్లలో మళ్ళీ అప్పటి వరకు సాగిన దాని యొక్క ముగింపు, సరైన అర్థాన్ని ఇచ్చేదని అర్థం. క్లైమాక్స్ అంటేనే అది. అప్పటి వరకు మర్మంగా ఉంచిందంటే తెలియపరచబడేది కూడా క్లైమాక్సే. ఎస్ సార్ నో? అంతిమ ఘట్టం అంతే. అంతిమ ఘట్టము, చివరి ఘట్టము అని అర్థం. రెండు క్లైమాక్స్లో మొదటి క్లైమాక్స్ చివరికి వచ్చేసాడు. అక్కడ చెప్తున్నాడు ఆయన, చూడండి అంటాడు అక్కడ, ఏమంటున్నాడు? They are found in the Bible. అవి బైబిల్ గ్రంథంలో ఉన్నవి. For I am commissioned to preach only the Bible. నేను కేవలం బైబిల్ గ్రంథాన్ని బోధించడానికే నేను నియమించబడి ఉన్నాను. But the congregation walked on. కానీ సంఘం వెళ్ళిపోయింది. ఇది మొదటి క్లైమాక్స్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ప్రవక్తకి జరిగింది వధువుకు జరుగుద్ది. ఆ మాట వింటున్నారా? జాగ్రత్త, ఇంకొంచెం ముందుకు రండి. నేను అడవిలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూస్తున్నా. అక్కడ ఎవ్వరు లేరు. నేను వెంటనే తిరిగాను. నేను అన్నాను,
ఐ సెడ్ దట్ వాస్ ద first climax. అదే నా మొదటి అంతిమ ఘట్టము అన్నాడు. ఓకే. But in my heart, కానీ నా హృదయంలోనైతే I know that they would be back for the evening service. నాకు తెలుసు వాళ్ళంతా కూడా సాయంకాలంలో జరగబోయేటువంటి ఆ కూటమికి ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు. ఎవరు మొదటి క్లైమాక్స్లో వెళ్ళిపోయిన వాళ్ళంతా రెండవ క్లైమాక్స్లో వస్తారని నాకు తెలుసు. And all I would have to do would be lay a little background of my morning service. నేను చేయాల్సినంత నా ఉదయకాలంలో నేను వేసినటువంటి నా యొక్క అంతిమ ఘట్టానికి సంబంధించిన కొంత పునాది ఇప్పుడు మరలా వేయాలి. Then I could reach that great climax for the evening service. ఆ అతి గొప్పదైన అంతిమ ఘట్టాన్ని నేను మళ్ళీ ఈ సాయంకాల కూటమిలో జరగడంలో మళ్ళీ పట్టుకోగలుగుతాను. And my heart was so thrilled as I turned from my forest cathedral to wait for the evening service to begin. నేను సాయంకాలంలో జరిగేటువంటి ఆ కూటమి కొరకు నా హృదయం ఎంతగానో ఉప్పొంగుతూ చాలా ఆసక్తి ఎదురు చూస్తూ ఉంది. Brother William Marion Branham, there is no order. రైట్. ఇదంతా కూడా కింద చెప్తాడు, ఎప్పుడెప్పుడు చెప్పాడు, ఏ వర్తమానం చెప్పాడు అంతా తీసుకొచ్చి ఒక సెపరేట్ వర్తమానంగా పెట్టారు. ఇదయ్యా ఇంతకీ సెకండ్ క్లైమాక్స్ చెప్పాడా? జరగదు. సెకండ్ క్లైమాక్స్ ఎప్పుడు జరుగుద్ది? సాయంకాల సర్వీస్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఆ సాయంకాలంలో జరిగేటువంటి ఆ రెండవ క్లైమాక్స్, రెండవ అంతిమ ఘట్టము అది నిశ్శబ్దంలోనే జరుగుద్ది. అది ఎవరికి కనబడకుండానే జరుగుద్ది. నా మాట వింటున్నారా? ఇదంతా కూడా ఆయన యొక్క పరిచర్యను సూచించేది. నా మాట వింటున్నారా? ఆయన పరిచర్యను సూచించేది అంతా కూడా ఆయన మూడు ఇడుపుల పరిచయంలో భాగంగానే ఆయనకు చూపించిన విషయాలు. సరే, దీన్ని అలా ఉంచండి. దీన్ని ఈ తప్పుడుగా అర్థం చేసుకుంటున్నటువంటి సహోదరులు ఎలా పట్టుకున్నారంటే, ఇక్కడ బ్రహ్మం గారు సూర్యుల్లో నిలబడ్డాడయ్యా. ఎక్కడ? సూర్యుడు ఎవరికి సాదృశ్యము? దేవుని సాదృశ్యం. సూర్యుల్లో ఒకడు నిలబడగలుగుతాడా దేవుడైతే తప్ప? ఇన్నది సూర్యుల్లో ఒకడు ఎవడైనా నిలబడగలుగుతాడా దేవుడైతే తప్ప? ఇది వాళ్ళ ప్రధానమైన ప్రతిపాదన. దీన్ని ఆధారం చేసుకొని ఈ కళకు భిన్నమైనటువంటి ఈ దర్శనానికి భిన్నమైన అర్థాలు చెప్పుకుంటూ తీసుకొచ్చి చూడండి, బ్రహ్మం గారు జరిగింది అదే. బ్రహ్మం గారు బోధించారు, మీరు వెళ్ళిపోయినారు. ఏమని? ఆయన క్రీస్తు కాదని మీరు వెళ్ళిపోయారు. ఏంది? బ్రహ్మం గారి యొక్క ఆయన క్రీస్తు అని తాను చెప్పుకొని మొదటి అంతిమ ఘట్టానికి వచ్చినప్పుడు మీరే వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మీటింగ్లోంచి. మిమ్మల్ని అంటున్నాను నేను, మీరు నమ్మట్లేదు కాబట్టి అని వాళ్ళ ప్రతిపాదన. ఈ రెండవ అంతిమ ఘట్టం ఎవరి కోసమో? సాయంకాలం జరిగేటువంటి బ్రహ్మం గారిని క్రీస్తు నమ్మే వాళ్ళ కొరకే. అప్పుడు ఏం చెప్తాం? అసలు మొదటికి ఈ దర్శనం ఉన్న విషయం మాకు తెలీదు. వాస్తవమేనా? నిజాన్ని మాట్లాడుకోవాలా. మొదటగా అసలు ఈ దర్శనం ఉందేనే తెలియదు చాలామందికి. 80-85% మంది ప్రజలకు తెలియదే. ఇంటైమ్ మెసేజ్లో చాలామంది ఇంగ్లీష్ వచ్చినా కూడా కొన్ని వర్తమానాలు చదువుతున్నారు. ఇక కొంతమంది అయితే వాళ్ళకు తెలుగు మాత్రమే వచ్చి తర్జమైనటువంటి ఆ 100-150-200 వర్తమానాలు చదివి అంత మట్టుగా సంకుచితమైనటువంటి ఆ జ్ఞానం కూడానే భక్తి చేస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళకి వేరే దారి లేదు, చేసే వేరే అవకాశం లేదు. కానీ తెలిసినా కూడా చాలామంది పట్టుకోలేకపోతున్నారు. దెర్ ఆర్ సెవరల్ మెసేజెస్. ఇంకా మనము చూడలేనన్ని కోణాల గుండా ఈ 1216 వర్తమానాల్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. వెతుకుతున్న వాళ్ళకి వెతుకుతున్నంతగా దొరుకుతాయి. మనం బాప్తిస్మాన్ని గురించి మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన ఆ వర్తమానం ప్రధానమైంది అసలు తర్జమానే కాలేదు. అది తర్జమా కాకపోవడాన్ని బట్టే ఇంకా చాలామంది పట్టుకోలేకపోయినారు. సమస్య అక్కడే వచ్చింది. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రతిపాదన ఏంటంటే, ఇక్కడ నిలబడినంతా కూడా క్రీస్తు ఆ యొక్క దేవుడు సూర్యుడికి సాదృశ్యం కాబట్టి ఆయన సూర్యుడిలో నిలబడి ఉన్నాడు కాబట్టి ఈయన దేవుడు. కానీ ఈ దర్శనాన్ని గురించి ఆయన మరి ఒక వర్తమానంలో చక్కటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కొంత మట్టుకి. 62 62-1110 62-1110 4M
దేవదూషకరణమైన నామములు. తెలుగులో ఉందా అది? బ్లాస్ఫెమస్ నేమ్స్. దేవదూషణకరమైన నామములు అనే వర్తమానములో ఉందమ్మా తెలుగులో. దానిలో 288వ పేర చూడండి. తెలుగులో చూడండి మైక్. 288. అక్కడ ఏముంటుందంటే, నా వన్ థింగ్ మోర్. ఇప్పుడు మరొక సంగతి. ఇప్పుడు చూడండి, మంచిగా వినండి. మీరందరూ చెప్పడానికి అనుమతిస్తారా? ఈ బోర్డు మీద మీరు దర్శనము గమనించిందురు. నాకు ఒక దర్శనం వచ్చాను. అవును. అప్పుడు దాదాపు 5 గంటలకు 6 గంటలకు అక్కడున్న నా భార్యకు అది తెలియదు. నేను మేల్కొన్నాను. పిల్లలను లేపి బడికి పంపడకు సిద్ధపరుచున్నాము. అప్పుడప్పుడు నాకు ఇలాగ వచ్చుచుండును. అవి ఎన్నడూ తప్పిపోవని మీ అందరికీ తెలియను. అవి పూర్తిగా సత్యములు. చూసారా, ఎన్నడూ తప్పిపోలేదు. కానీ ఒక కలైనడు దర్శనమైన అబద్ధ ప్రవక్తకు వస్తే మాత్రం అది ఎప్పుడు కూడా తప్పిపోతుంది. ఎస్ఆర్లో కొంతమంది నాకు దర్శనం వచ్చిందని చెప్తారు, అది జరగదు. కరెక్టేనా? కొంతమందికి నాకు దేవుని దగ్గర నుంచి కళ వచ్చిందంటారు, జరగదు. అది కొంతమందికి వచ్చేది కళ దర్శనం దేవుని దగ్గర నుంచి వచ్చినా కూడా తెలియదు. కొంతమందికి ఒకవేళ దేవుని దగ్గర నుంచి వచ్చినా దానికి అవిధేయత కలుగుతారు. అంటే ఆ దర్శనానికి విధేయత చూపరు. ఎందుకంటే పౌలు గారు అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నేను నాకు కలిగిన నా దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు ఆయన. నా మాట విన్నారా? తెలుసా మీకు? దాన్ని వేరే సైడ్కి వెళ్ళడానికి ఇష్టపడతలేదు, అందుకే నేను చూపించట్లేదు. అపోస్తుల కార్యంలో అగ్రిప్పరాజు యొక్క సాక్ష్యం కూడా అక్కడ, నేను నాకు దేవుడిచ్చిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అంటే ఒక దర్శనానికి ఒకడు విధేయుడు అవిధేయుడు అవ్వచ్చా? ఖచ్చితంగా అవ్వచ్చు. దేవుడు నీకు దర్శనాన్ని ఇచ్చినప్పుడు దానికి విధేయుడుగా ఉండాలా, అవిధేయుడుగా ఉండాలా, విధేయుడుగా ఉండాలి. నీ స్వాతంత్రత. ఆమేన్. తర్వాత ఇక్కడ ఆయన అంటాడు, అక్కడ చెప్పిన అదే విషయాన్ని ఇక్కడ మరలా చెప్తున్నాడు, కానీ ఇక్కడ కొంత అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు. చూడండి. నేను ఆనందకరమైన వ్యక్తిగా కనిపించాను. నేను ఎండలో నిలబడి గొప్ప జనసమూహములకు బోధించున్నాను. సహోదరుడు బ్రెనహాం ప్రసంగము ఆపి ఉన్నారు. అది టేపు అరుచున్నదేమో అని కోరుచున్నాను. చాలా పెద్ద జనసమూహము. వారు ఒక అరణ్యంలో కూర్చొని ఉన్నారు. వారి మీద ఎండపడుచున్నది. వాక్యములు నిల్చున్నారు. నేను నా మామూలు ధోరణిలోనే. వేరే వాళ్ళు చదవండి. అమ్మాయి యొక్క ఫోన్ స్క్రీన్ సరిగ్గా లేదు, మీరు చదవండి. నేను నా మామూలు ధోరణిలోనే దీర్ఘ ప్రసంగం చేశాను. నేను చాలాసేపు ప్రసంగించాను. జనులకు శారీరకంగా ఆకలి వేశాను. కొందరు అలసిపోయారు. కాబట్టి వారు బయటకు వెళ్ళి భోజనము కొనగోరింది. నేను వారికి వెళ్ళవద్దని చెప్పాను. ఆ ప్రసంగంలో 2 సంగతులు నేను చెప్పదలిచాను. దాన్ని ప్రభువే నాకు ఇచ్చెను. ఏ ప్రసంగికుడికైనా ఆ ప్రసంగంలో 2 ప్రసంగములు. మళ్ళీ చదవండి ఆ మాటని. ఆ ప్రసంగంలో 2 సంగతులు నేను చెప్పదలిచాను. తర్జమాలో సంగతులను రాశాడు, కానీ అది కరెక్ట్ విషయం, సరైన తర్జమా కాదు. క్లైమాక్స్ అంటే వేరు. క్లైమాక్స్ అంటే ఎట్లా? చివరి దశలో అంతిమంగా సమస్తాన్ని బయలుపరిచి అక్కడితో ముగించే కార్యం అదిగా. దాని తర్వాత ఉండదు కదా, దాన్నే క్లైమాక్స్ అంటారు. సరే, దాంట్లో 2 అంతిమ ఘట్టాలు, 2 గొప్పదైన సంగతులను ఆ ప్రసంగం గుండా నేను తెలియజేయాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. దాన్ని ప్రభువే నాకు ఇచ్చెను. ఏ ప్రసంగికుడికైనా నిజంగా దేవుడు ఆ ప్రసంగము నీకు ఇచ్చేనని నీవు ఎరిగినప్పుడు నీ హృదయంలో అది జనులకు చెప్పవాలని మండుచుండును. నేను ఎంతో గట్టిగా బోధించుచున్నాను. దేవుడు చేయుచున్న గొప్ప కార్యములను, దేవుడు ఏమి చేయుచున్నాడో దీనిని చూడని చెప్పాను. ఆయన హృదయాలోచనను వెలికి తీయుడని చెప్పాను. అది ఏమిటి? వాక్యమే ఆ విధంగా బోధింపబడిను. వారి యొక్క హృదయాలోచనలను ఆయన హృదయాలోచనలను వెలికి తీయుడని చెప్పాను. అవును, చదవండి. అది ఏమిటి? వాక్యమే ఆ విధంగా బోధించబడను. ఓ, నేను బోధించిన అంశము నాకు గుర్తున్న ఎంత బాగుండును. అది నాకు జ్ఞాపకం లేదు. చూశారా, నేను బోధించాను, అప్పుడు నన్ను నేనే
పరిశీలించుకొనుచున్నాను. నేను ఎట్లు బోధించుచున్నానో చూసుకొనుచున్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యముల కొరకు దేవుణ్ణి ఆ తర్వాత మహిమపరిచాను. జనులు శారీరకంగా ఆకలిగొనుట నేను ప్రత్యక్షంగా గమనించాను. వారికి చాలినంత ఆత్మీయ ఆహారం ఇచ్చాను. కావున కొందరు లేచి వెళ్ళిపోసాగిరి. సహోదరుడు బ్రెనహాం దాన్ని వివరించుటకు ఆవులిచిరి, లేచి వెళ్ళిపోచుండిరి. ఏమిటి వీరంతా ఎందుకిట్లున్నారు అనుకున్నాను. అయ్యా నా మాట జాగ్రత్త వినండి. బ్రెనహాం గారు ఆయనే దేవుడి దగ్గర నుంచి వస్తున్న గొప్పదైన మర్మాలు వింటున్నప్పుడు కూడా భౌతికమైన ఆకలి కలిగిన వాడికి ఆవలింతలు వస్తాయి. నా మాట వింటున్నారా? ఎంత గొప్పదైన మర్మాలు రానివ్వండి, లోకపరమైనటువంటి భౌతికమైనటువంటి దేహ సంబంధమైనటువంటి ఆ బాధ్యతలు గుర్తురాగానే ఎన్ని మర్మాలు వచ్చినా సరే మర్మములు వినబడుతుండ కూడా నిద్రపోయి ఆవలింతలు తీసేటువంటి దేహం మన దేహమయ్యా. కరెక్టేనా? అందుకే నేను చెప్తున్నా, ప్రతిరోజు మటన్ పెట్టినా ఒక రోజున బోరుగొట్టి మొహానికి వెక్కసం అయిపోద్ది. కరెక్టేనా? అందుకే మొదట్లో ఉన్న ఆసక్తి మీలో ఇప్పుడు లేదు. చదవండి. నేను చూస్తుండగా ఒక యువజట నా పక్క నుండి వెళ్ళిచుండిరి. మరియు నేను అడిగాను, స్నేహితులారా ఒక నిమిషం సాయంకాల నీడలు పడేసరికి మీరు మరలా చేరుకొందురు గాక అన్నాను. చూశారా, మీరు మరలా తిరిగి వచ్చేదరు అన్నాను. కానీ ఆ మొదటి సంగతి చెప్పనీయండి అన్నాను. నేను చూపించిన ఈ సంగతులన్నీ ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగాను. ఎక్కడి నుండి అవి వచ్చినవి? అవి దేవుని వాక్యంలో ఉన్నవి. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అది దేవుని వాగ్దానము. వాక్యముతో నిలిచి ఉండమని నాకు ఆజ్ఞాపింపబడినది. అలాగూ ఉన్నవో లేదో అందుకు మీరే సాక్షులు. అయితే మీ సంగతి ఏమిటి? మీరు వాక్యం అర్థం చేసుకునలేరా? దాన్ని మీరు తప్పక అర్థం చేసుకునవలెను. అంతలోనే ఎవరో నాకు కొన్ని బిస్కెట్లు కావాలి అలాంటిది అని చెప్పిరి. ఇది ఇంతకు ముందు చెప్పిన దాంట్లో లేదు. ఆయన ఏం చేస్తామంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక కళ ఒక దర్శనము చూసిన వెంటనే దాని గురించి సంపూర్ణమైన ప్రత్యక్షత రాదు. ఈ మేఘాల గురించి చూస్తున్నప్పుడు కూడా 62లో డిసెంబర్ నెలలో వచ్చినటువంటి మొట్టమొదటి దర్శనంలో 5 దూతలు అన్నాడు ఆయన. జ్ఞాపకం ఉన్నదా? తర్వాత కొంతకాలానికి ఆయన ప్రత్యక్షతలు ఎదుగుతున్న కొలది 5 కంటే ఎక్కువ, 7 కంటే తక్కువ అన్నాడు. మరలా కొంతకాలానికి కలిగిన దర్శనం బట్టి 7 అని కన్ఫర్మ్ అయినాడు. ఎల్లవేళలా ఏలియా ఆత్మ యొక్క పరిచర్య, దాంట్లో ఉండే విశ్వాసులు ప్రత్యక్షతలు ఎదుగుతున్న కొలది వారికి ప్రత్యక్షపరచబడతా ఉంటాయి. ఇది ఇంతే. సంఘాలైనా విశ్వాసులైనా కాపర్లైనా నెమ్మదిగా ఎదుగుతూ ఉండాలా. అందుకే ఆ ఏలియా ఆత్మ కలిగినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అప్పటిదాకా చెప్పినటువంటి ఈ లోక పాపములకు మోసుకొని పోయి గొర్రెపిల్ల అన్న ఆయనని చూసి మరి నీవేనా, మరి ఇంకొకటి కోసం ఎదురు చూడాలన్నా, ఇంకా ఎదగాల ప్రత్యక్షతలో. ఇది ఆత్మ యొక్క స్వభావం, అది అంతే. అట్లాగే ఇక్కడ కూడా ఇదివరకు అక్కడ మనము ఆ ఎక్స్ అనే వర్తమానం చూసామో చిన్నది, దాంట్లో చెప్పని ఆ వివరాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి. మంచిది, నేను అనుకున్నాను, వారికి తినుబండారు కావలసినచో వెళ్ళి తెచ్చుకొనియండి. నేను తిరిగి చూడగా కొద్దిసేపటికి నీడ రానున్నది. కాబట్టి రాత్రికి మరలా జనులు కూడినప్పుడు వారికి చెప్పవలసినది చెప్పుదుననుకున్నాను. దేవుని వాక్యంలోని క్రియలనే నేను చేయుట వారు చూడవలనని ఆశించాను. ఏదో ఒక పురాణ గ్రంథము లేదా ఒక సంస్థ బోధించినది కాదు. వాక్య ప్రకారమే నేను చేయుట వారు చూడవలను. ఎందుకనగా ఆ పని నాకు అప్పగింపబడినది. వారందరూ ఈ రాత్రికి మరలా వచ్చేదరు గనుక ఆ విధంగానే నేను వారికి చెప్పవలనని తలంచాను. ఈ సంఘకాలంలో వర్తమానములను ఎట్లు అందించాలనో మీరు ఎరుగుదురు. వాక్యమునే తీసుకొని ఆ గొప్ప సంగతులను చెప్పాను. నా మాట జాగ్రత్త వినండి. మొదటి క్లైమాక్స్లో దేవుడి వాక్యంలో ఉన్న విషయాలే చెప్పాను అంటూ ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను వాళ్ళందరికీ సంఘకాల వాక్యం నుంచి చెప్పానండి. అంటే సంఘకాలాల వరకు కూడా మొదటి క్లైమాక్స్. మీరు గమనిస్తున్నారా? అయ్యో ఇదంతా వివరణ అయ్యా, మరి అక్కడ చదివించింది ఇక్కడ చదివిస్తున్నా మీకు. దీంట్లో వివరణ ఉన్నది. ఆ దర్శనం యొక్క అర్థాన్ని చెప్తున్నాడు ఆయన. మొదటి దర్శనంలో ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని గొప్ప గొప్ప సంగతులు చూపించాలంటున్నాడు ఆయన.
ఇవన్నీ ఎక్కడివి? దేవుడి దగ్గర నుంచి వచ్చినవి. అయినా సరే మీరు ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు? భౌతికమైన ఆకలి గుణ, అయినా సరే మీరు సాయంకాలానికి వస్తారని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను అంటాడు. ఇక్కడ దాంట్లోనే చెప్తూ అదే లేఖనాలను ఆధారం చేసుకునే సంఘకాలాలు చెప్పాను. సంఘకాలాలు ఎక్కడివి? వాక్యంలోనివే అంటున్నాడు ఆయన. చదవండి. ఈ సంఘకాలంలో వర్తమానములను ఎట్లు అందించానో మీరు ఎరుగుదురు. వాక్యమునే తీసుకొని ఆ గొప్ప సంగతులను చెప్పాను. అది గొప్ప సమయము గనుక దేవునికి స్తుతులు చెల్లించాను. నేను చిన్న పిల్లవాని వలె దేవునికి వందనములు చెల్లించాను. నేను నిలబడి ఉన్నప్పటికీ నేను అదృష్టుడా నాకు అర్థమైనది. ఇక్కడ తెలుగులో గొప్ప సంగతులను రాశాడు, ఇంగ్లీష్లో ఎంత బాగుంది తెలుసా మాట. I will background it on the word and then this great marvelous climax. తెలుగులో దానికి అంత బలం లేదు ఆ పదానికి. ఇంగ్లీష్లో అంటాడు అద్భుతమైనటువంటి అంతిమ ఘట్టం అది. ఏవి? సంఘకాలాలు. సంఘకాలాల వరకు కూడా మొదటి క్లైమాక్స్. ఆ క్లైమాక్స్కి ముందు వేసినటువంటి ఆ పునాది ఏంటి? ఉపోద్ఘాతం చెప్పాడు కాసేపు. ఏంటి అవన్నీ? ఆ సంఘకాలాలకు ముందు చెప్పిన ఉపోద్ఘాతాలే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము, సర్పసంతానము, దానియేలు 70 వారాలు, ఇవన్నీ ఉపోద్ఘాతాలు. వాటికి సంబంధించిన సంపూర్ణమైన ఫస్ట్ క్లైమాక్స్ వచ్చేసి సంఘకాలాలు. సంఘకాలాల పుస్తకం ఫస్ట్ క్లైమాక్స్ కాబట్టి ఇక్కడ గుర్తుంచుకున్న మాట జాగ్రత్తగా వినండి. బ్రహ్నం గారి దగ్గర నుంచి ఆయన తనంతట తానుగా అంగీకరించి ఒక పుస్తక రూపంలో ప్రింట్ అవ్వడానికి అంగీకరించింది చర్చేజెస్ బుక్ని. సంఘకాల వర్తమానం అంగీకరించారు, ఎందుకంటే అది ఫస్ట్ క్లైమాక్స్ కాబట్టి. ఆ ఒక్క ఫస్ట్ క్లైమాక్స్ మీరు ఒక్క చర్చేజ్ పుస్తకాన్ని చదివారనుకోండి, దానికంటే ముందున్నటువంటి ప్రతి సిద్ధాంతం కనబడిపోతుంది. దానిలో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం ఉంటుంది, సర్పసంతానం ఉంటుంది, ప్రభురాత్రి భోజనం ఉంటుంది, పాదశుద్ధీకరణ ఉంటుంది, అసలు అన్నీ కనబడతాయి దానిలో మిస్ అయ్యేది ఏమి ఉండదు మీరు సరిగ్గా ప్రాపర్గా గట్టిగా పట్టుకోగలిగితే. అందుకే అంటాడు ఇట్ ఈస్ ఎ మార్వలస్ గ్రేట్ క్లైమాక్స్. తర్వాత చూడండి అంటాడా, దేవునికి వందనములు చెల్లించాను. నేను నిలబడి ఉన్నప్పటికీ నేను అదృష్టుడనగుచుండుట నాకు అర్థమైనది. ఇప్పుడు దాని అర్థం చూశారా? నా ద్వారా జరిగిన కార్యములు జనులకు మొదట వింతగా కనబడినవి. సంపూర్ణ సువార్త పరిశుద్ధులను దృష్టిలో నేను పెట్టుకొని ఇది చెప్పుటలేదు. చాలా మందికి ఇది వింతగా ఉండెను. ఈ ప్రపంచము కాస్మోస్ అనగా సృష్టి దేవుని యొక్క వర్తమానమేనని మీరు గ్రహించండి. చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక దర్శనంలో చికాగో కదిలిపోయినట్లు కనిపించెను. దేవుడు నన్ను చికాగోకు పంపును. దేవుని మహిమార్థమై. చాలు, తెలుగులో ఉంది కదా, ఇంటికి వెళ్ళాక చదువుకోండి అయ్యా. ఈ కోణం గుండా మీరు ఇంటికి వెళ్ళాక స్టడీ చేసుకోండి. తర్వాత అంటాడు నేను మొదటిగా ఫస్ట్ క్లైమాక్స్ మొదటి అంతిమ ఘట్టాన్ని చెప్తున్నప్పుడు చాలామంది లేచి వెళ్ళిపోయారు అంటూ తర్వాత పౌలు దేమ ఎలాగ వదిలి వెళ్ళిపోయాను అనే ఉదాహరణ చెప్తాడు. నా మాట వింటున్నారా? చాలామంది వదిలేసిపోతూ ఉంటారు. అది వాళ్ళ ప్రత్యక్షత చేయగలిగేది ఏం లేదు. ఎంతవరకు నిలిచి ఉంటారు అంతవరకు నిలిచి ఉంటారు అక్కడ. ఆమేన్. ఎందుకంటే మీకు దానికి అసలైన వృత్తాంతం చెప్పి తర్వాత తప్పుగా ఎలా అర్థం చేసుకుంటారో చెప్పాలన్న ఉద్దేశం. ఇది అసలైన ఉద్దేశం, ఆయన చెప్పాలనుకున్నది. కానీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఎవరు? బ్రహ్నం గారిని క్రీస్తుగా చేస్తున్నటువంటి ఈ బ్యాచ్ తీసుకొస్తున్నటువంటి బోధ ఏంటంటే సూర్యుల్లో నిలబడి బోధిస్తున్నాడు ఆయన. అబ్సల్యూట్లీ దేవుడే, ఆయన ఖచ్చితంగా క్రీస్తే. కానీ ఆ దర్శనానికి ఇచ్చినటువంటి వివరణ మీకు అర్థమైందా? ఈ వివరణ తెలియకపోతే ఎబ్బెబ్బెబ్బెబ్బెబ్బే ఉన్నట్టుంటుంది. కానీ ఆ వివరణ విన్న తర్వాత ఆయన పరిచర్యకు ఆ 3 ఇడుపుల పరిచర్యలో చక్కగా ఒదిగిపోయింది ఆ దర్శనం. కరెక్టేనా? అయినా సరే సూర్యుల్లో నిలబడి మాట్లాడుతున్నాడు. సూర్యునితో పోల్చాడు ఆయనని. అంటే క్రీస్తే కదయ్యా సూర్యుడు అంటే, దేవుడేగా. ఆయన మన నీతి సూర్యుడు. అయితే బ్రహ్నం గారు సూర్యుడు. ఇది వాళ్ళ బాధ. ఇలాంటి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలా? ఆదికాండము 37వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. ఆసక్తిగానే ఉన్నారా? అదేమనగా మనము చేనులో పనులు పట్టుచుంటిమి. చదవండి. 6వ వచనం చూడు, 37:6.
అతడు వారిని చూచి నేను కనిన ఈ కళ మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటేవి కదా. ఇది యోసేపుకు వచ్చినటువంటి కళ అంతేనా? ఆ కళను గమనించండి. కళలో ఆయన అంటాడు మనం అందరం కూడా చేనులో ఉండి ఆ పనులు కడుతున్నాం, కట్టేస్తా ఉన్నాం, కోసేసిన పనులను కడుతున్నాం. కట్టుచుండగా నా పన లేచి నిలబడినది. మీ పనులు నా పనను చుట్టుకొని చుట్టూ నీ యొక్క 11 పనులు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. సాష్టాంగపడి నమస్కారం చేస్తా ఉన్నాయి. అందుకతని సహోదరులు అన్నారు ఏమని? నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా. వారికి అర్థమైపోయింది ఆ పన అనగా ఎవరు? వాళ్ళేనని. మా పన నీ పన అన్నారు కానీ మా పన నీ పన కాదు అంటే నాకు అర్థమైంది మేము నీకు అని అర్థమైపోయింది. అంటే ఇక్కడ పనులు కాదు చూపించేది, పనుల వెనకాల మనుషులు చూపిస్తున్నారని గ్రహించారు. ఓకే, ఇంతవరకు చక్కగా ఉంది. అంటే నేను మీకు సాష్టాంగపడి నీకు నమస్కారం చేస్తామా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా అని అన్నాడు. మా మీద నీవు అధికారి వగుదువా చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతను ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరొక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పింది. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించెను. అంటే ఏంటి ఇక్కడ? నక్షత్రాలేమో సహోదరులు, చంద్రుడేమో తల్లి, సూర్యుడేమో అంటే యాకోబు దేవుడా? యాకోబుని సూర్యుడు అన్నాడు కదా. ఈయన ఏకంగా సూర్యుడు నిలబడి మాట్లాడితేనే దేవుడు అంటున్నావు, ఇక్కడ యాకోబుని ఏకంగా సూర్యుడే చేసేసిండు. ఎస్ఆర్నో? సూర్యుల్లో నిలబడితేనే నువ్వు దేవుడు అంటే యాకోబుని ఏకంగా సూర్యుడే చేసి పడేసిండు ఆయన. అంటే మీరు గొప్ప దేవుడు ఈయన మరి. ఎస్ఆర్నో? ముళ్ళుకు ముళ్ళుతోనే తీసుకోవాలా? ఎస్ఆర్? మూర్ఖత కలిగిన వాడితోని కొన్నిసార్లు మూర్ఖతగానే సమాధానం చెప్పాలా, అంతేనా? కానీ వాళ్ళు ఈ విషయం చాలా బలంగా మాట్లాడతారు. సూర్యుడిలో నిలబడి మాట్లాడుతున్నాడు అండి. 2 అంతిమ ఘట్టాలు ఉన్నాయి, 2 అంతిమ ఘట్టాలు. దాని అర్థమైందో కూడా తెలియదు దేశ యొక్క సహోదరులకు. దౌర్భాగ్య పరిస్థితి. దాని యొక్క వివరణ ప్రవక్త ఎక్కడిచ్చాడు కూడా అవగాహన లేదు చాలామందికి. సమస్య అంతా అక్కడ వచ్చింది. వాళ్ళు అంటారు సూర్యుడిలో నిలబడి మాట్లాడినంత మాత్రాన ఆయన క్రీస్తు అయిపోతాడా? అట్లాంటప్పుడు యాకోబుని ఏకంగా సూర్యుడితోనే పోల్చేసాడు ఆయన కళలో. ఆ కళ దేవుడిచ్చిందేనా? ఆమేన్. దాన్ని అలా చేయబడినంత మాత్రాన యాకోబు దేవుడైపోడే, సూర్యుడితో పోల్చబడినంత మాత్రాన యాకోబుడైపోడే. యెహోషువ ఒక రోజున ప్రార్థన చేస్తే సూర్యుడు దినమంతా ఆగినాడు అక్కడ కాసేపు. ఎస్ఆర్నో? అంటే సూర్యుడినే కంట్రోల్ చేసిండంటే మరి యెహోషువ ఎంత పెద్దోడు కాదా? ఇట్లాగే ఇసుక రేణులు మట్టి తీసుకున్నాడు, ఇంత భూమి మీదకి విసిరేసాడు ఆకాశంలోనికి మోషే. మొత్తం సూర్యుడు వెళ్ళిపోయి గాఢాంధకార చీకటి కమ్ముకుంది. అంటే సూర్యుడిని నియంత్రించానంటే మోషే కూడా చాలా గొప్ప దేవుడే మరిగా. ఎస్ఆర్నో? కానీ అయ్యా సూర్యుల్లో నిలబడినంత మాత్రాన ఆయనను క్రీస్తు అన్నాడు చూసారా? వినడానికి సిల్లిగా ఉందా లేదా? యథార్థంగా మాట్లాడుకుందాం. అసలు దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా. చాలా చిన్న విషయం ఇది. ఎస్ఆర్నో? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం మీకు చూపిస్తా. చిన్న చిన్న పిల్ల బచ్చ విషయాలు మీతో నువ్వు చెప్తాను నేను. మరియు మంచి జాగ్రత్తగా వినండి. ఒక దూత సూర్యబింబంలో నిలిచి అయ్యా అందుకే చెప్తున్నా, ఒక దుర్బోధకులను కూడా ఎదుర్కోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎదుర్కోలేము. అది ఏదో చిన్న చిత్తగా కొన్ని పాయింట్లు పెట్టుకొని రాస్తే వచ్చేది కాదు. వాడు ఆ దర్శనం నుంచి ఇంకొక చోటికి వెళ్తాడు. వాడు అక్కడ ఎలా ఇరికిస్తాడంటే నువ్వు వాడికి ఏదో మూర్ఖతగా మాట్లాడుతున్నాడని చెప్పి చిన్న సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. వాడు దానిని అదే వివరణ తీసుకొచ్చి మరో చోట చూపించి వాడి యొక్క మూర్ఖమైనటువంటి ఆ ప్రత్యక్షతకు బలపరిచినట్లుగా మరింత మిస్ఇంటర్ప్రిటెడ్ తప్పుడుగా అర్థాలు చెప్పుచున్న మరికొన్ని వాక్యాల మద్దతు తెచ్చుకుంటాడు వాడు. 19:17 చదవండి. మత్తయి సువార్త 19 ఎప్పుడు జరుగుద్ది?
ప్రకటన 19 ఎప్పుడు జరుగుద్ది? అర్మగిద్దం యుద్ధం ఎండింగ్లో జరిగేది అదే. క్రీస్తుతో పాటు దిగొచ్చేది మనమే. ఎస్ఆర్నో చూడండి, దాంట్లో అంటాడు, అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుని వారి మాంసమును, స్వతంత్రుల దేవి, దాసుల దేవి, కొద్దివారి దేవి, గొప్పవారి దేవి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడినని ఆకాశం మధ్య మందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు, ఇక్కడ ఉన్నటువంటి సూర్యబింబంలో ఉన్నటువంటి దూత ఎవరు? దేవుడా? ఎవరు? ప్రవక్తేనా? ఎట్లా చెప్పగలుగుతున్నారు? అయ్యా ఇది రెండో క్లైమాక్స్ విమోచన గ్రంథం అయిపోయింది. సంఘకాలం వరకు మొదటి క్లైమాక్స్ విమోచన గ్రంథం. ఈ యొక్క మేఘపు రాకడ వచ్చి విమోచన గ్రంథం ఒకసారి అవగానే రెండో క్లైమాక్స్ అయిపోయింది. మొదటి క్లైమాక్స్ని సంఘకాలంలో అన్నప్పుడు రెండో క్లైమాక్స్ మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. చిన్న విషయం అది, మనకు ప్రభు కృపను బట్టి ప్రత్యక్షం బట్టి చిన్న విషయం అది కాదు. ఇక దీన్ని గమనించండి. ప్రకటన 19:17 మాట్లాడుతూ ఆయన అంటాడు, మరి ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండట చూచితిని. సేమ్ అదే విజన్ కదా, నా మాట జాగ్రత్తగా వినండి. కానీ ఇక్కడ ఇది దేవుడు కాదని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా ఇంగ్లీష్లో దేవుడు అయితే కనుక క్యాపిటల్ ఏ అని ఉంటుంది, అక్కడ మీకు ఎక్కడ కనబడదు, స్మాల్ ఏంజల్తో స్టార్ట్ అయింది. రెండవది, ఇది దేవుడు అయితే కనుక అక్కడ పక్షులతోనూ మృగాలతో ఏమని చెప్తున్నాడు ఆయన? రండి, రాజుల యొక్కయు సహస్రాధిపతుల యొక్కయు మాంసములు. ఏదది? అక్కడ ఒక పదం ఉంటుంది చూడండి కిందలో చివరిలో, తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని. ఒకవేళ అక్కడ దేవుడే మాట్లాడితే నా విందుకు కూడి రండి అని చెప్పాలి ఆయన. ఎస్ ఆర్ నో? ఆయన మూడో వ్యక్తిగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుగా తనను గురించి తాను, నేను ఏర్పాటు చేసిన విందుకు రండి అంటాడు ఆయన. ఇక్కడ మధ్యలో ఒక దూత, మెసెంజర్, సమాచారం తీసుకొస్తున్న వ్యక్తి సూర్యబింబంలో నిలబడి మాట్లాడుతున్నాడు గనుక ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుడు ఏర్పాటు చేశాడు, రండి తినండి. ఈ మాట మాట్లాడుతుంది అబ్సల్యూట్లీ హ్యూమన్ బీయింగ్. ఆ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఈ కాల గడియ వర్తమానికుడే. అంతేనా? మళ్ళా సూర్యబింబం నిలబడినాడంటే ఇప్పుడు అక్కడ దేవుడు ఎవరు? ఎందుకు ఈ మాట మీకు చూపించారంటే, ఈ కాలంలో దేవుడే క్రీస్తే బ్రహ్మంగా వచ్చాడు కాబట్టి సూర్యుడు ఆయన కనబడినాడు. మరి ప్రకటన 19 ఎందుకు కనబడతాడు? ప్రకటన 19 అప్పటికి తెల్లని గుర్రం మీద ఉన్నాడు ఆయన. మాట జాగ్రత్తగా విన్నారా? ఇప్పుడు ఈ కాలంలో సూర్యబింబంలో బ్రహ్మం గారు ఉన్నారు అంటే దేవుడే బ్రహ్మంలాగా వచ్చాడు కాబట్టి సూర్యబింబంలో ఆయన కనబడినాడు అంటాడు వాడు. కానీ మనం చెప్పేది ఏంటంటే, మరి ప్రకటన 19 ఎందుకు కనబడుతున్నాడంటే, ప్రకటన 19 క్రీస్తు ఎక్కడున్నాడు? మనుష్య కుమారుడిగా బ్రహ్మంలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? తెల్లని గుర్రం పైన వస్తున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా అంటాడు, స్తుతులతో మధ్యలో వస్తున్నాడు ఆయన. ఆయనతో పాటు దూతలు వేల పరివారం మనమందరం వస్తాం అక్కడికి. మనందరిలో ఆయన ఆత్మ ఉంటుంది, కానీ ఆయన ప్రత్యేకంగా ఎవరికి తెలియపరచబడిన ఒక ఆయన తొడ మీద ఒక నామంతో వస్తాడు ఆయన. ఎస్ ఆర్ నో? అందుకే సూర్యుల్లో కనబడినంత మాత్రాన, సూర్యుడు అని చెప్పబడినంత మాత్రాన అని క్రీస్తు అయిపోరు. ఎస్ ఆర్ నో? కానీ ఈ వచనాన్ని, ఆ దర్శనాన్ని, వీటన్నిటి తప్పుడు అర్థాలతో చూపిస్తూ వాడు మర్మయుక్తమైన ఒక స్వరాన్ని వాడుతూ, ఏ బ్రదర్ మీకు తెలుసా, మీకు సర్వసత్యంలో సర్వసత్యం తెలుసా అని అనగానే మన ఆలోచనలో పోద్ది, మనం సరిగ్గా నిలబడలేకపోతే. అందుకే మనం నమ్ముచున్న దాని పట్ల మనకు బలం ఉండాలి. ఏదైతే నమ్ముతున్నామో దాని పట్ల మనకు విశ్వాసం ఉండాలి, బలం ఉండాలి. అది కనుక లేదనుకోండి, అయ్యా ఖచ్చితంగా వాడు చెప్పే ప్రతి దుర్బోధకి మనము నమ్మలేకపోవచ్చు, కానీ సమాధానం చెప్పలేము. అంతేనే కదా?
తక్కువలో తక్కువ కొంతమంది ఎన్నికలు లేని వారు మాత్రమే జారిపోతారు అక్కడికి. మనం జారిపోకపోవచ్చు కానీ గుండె మాత్రం అరే సరైన సమాధానం చెప్పలేకపోయామే, మనకు తెలియదే అని మన విశ్వాసం కొద్దిగా కదల్చబడుతుంది. ఖచ్చితంగా జరుగుద్ది. అలాంటి బోధలతో వస్తున్నారు వాళ్ళంతా. అందుకే నేను దీన్ని ఒక సీరియస్గా తీసుకోవడం గల కారణం కూడా అదే. ఎందుకంటే ఇది ఇప్పటి కోసం కాదు, ఇది భద్రపరుస్తున్నాం కాబట్టి మన భవిష్యత్ తరాలకైనా కావాలని ఉద్దేశించి అయితే ఇంత డీటెయిల్గా చెప్పుకునేది. లేకపోతే ప్రస్తుతం మన చుట్టుపక్కల ఇది లేదు కాబట్టి దీని గురించి పెద్దగా మనం పట్టించుకోవాలని అక్కర్లేదు ప్రస్తుతానికి. కానీ భవిష్యత్ కాలం కోసం మనం భద్రపరచాలి. మనము మన తరాలు వారి వారి తరతరాలు దుర్బోధలో పడిపోకుండా ఎత్తబడి వరకు నిలబడాలి అంటే సరైన పునాదులు సరైన హద్దు కట్టాల. అలా కట్టబడినప్పుడే వారు నిలబడతారు. అంతేనా? సరే, ఇదే కారణానికి మరొక్క లేఖనాన్ని చూపిస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. సూర్యుడిని ధరించుకుంది, సూర్యుని అలంకారంగా పెట్టుకుందని గొప్ప స్త్రీ. మరి సూర్యుడు ఎవరు? దేవుణ్ణి అలంకరణగా పెట్టుకుందంటే ఇవి చాలా గొప్ప మేమే. ఎస్ సార్. బైబిల్లో సూర్యుడు అనేటువంటి పదము అనేకమైన విషయాలు సూచించేది. సూర్యుడు అనేటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి ఒక పెద్ద నక్షత్రంగాను, సూర్యుడు అనేటువంటిది ఒక గాఢాంధకారమైన ఒక చీకటి తర్వాత వస్తున్న వెలుగును ప్రకాశింపజేసేటువంటి ఒక స్థితిగతులు సూచించేది గాను, కొన్ని చోట్ల దేవుణ్ణి సూచించేది గాను అనేకమైన కారణాలతో చెప్పబడింది అది. అంతేగాని సూర్యుడని పలకబడిన ప్రతి చోట దేవుని తీసుకొచ్చి పెట్టేసి అక్కడ ఆయన ఏమంటున్నాడు? సూర్యునిలో నిలబడి బ్రహ్మం గారు బోధిస్తున్నారు అంటే ప్రకాశమానమైనటువంటి ప్రత్యక్షతలో 2 అంతిమ ఘట్టాలను ఆయన వదిలిపోతున్నాడు. ఆయన అత్యంత ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షతల్లో ఇది సంఘకాల వర్తమానాలనే మొదటి ఘట్టాన్ని, విమోచన గ్రంథం అనేటువంటి ఈ 2 అంతిమ ఫైనల్ గ్రేట్ క్లైమాక్స్ని, అంతిమ గొప్ప ఘట్టాల్ని ఆయన తీసుకొస్తున్నాడని ఆ దర్శనం యొక్క అసలైన అర్థం. కొంతమంది సంఘకాలాల వరకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అప్పుడు జరిగాను, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు కొంతవరకే జరిగేది ప్రయాణం, అంతకు మించి వాళ్ళు ప్రయాణం చేయలేకపోతారు. ఈ రోజున కూడా సంఘకాలాలను బట్టుకమంటే సంఘకాలంలో వచ్చిన ప్రత్యక్షల మట్టుకే, కానీ సంఘకాలాలని డీప్గా స్టడీ చేస్తే దాంట్లోంచి ముద్దలు రావాలి. అంతేనా? దాన్ని మరింతగా డీప్గా స్టడీ చేస్తే దాంట్లోంచి బూరలు రావాలి, మరింతగా స్టడీ చేస్తే దాంట్లోంచి పాత్రలు రావాలి. ఇది ఎవరికి? సంఘకాలం దగ్గర ఆగిపోయేవాడికి ఇదంతా దొరకదు. ఇదంతా రావాలంటే నెమ్మది కలిసి ప్రయాణం చేస్తూ దేవుడితో పాటు సహవాసంలో ఉంటూ ఆ 2వ క్లైమాక్స్ వరకు అంతవరకు ఓపికగా నిలిచి ఉండిన వాడే రక్షించబడతాడు, గెలవబడతాడు, జీవకిరీటాన్ని పొందుకుంటాడు. అంతకు మించి ఇక ఏ ప్రయత్నం చేసినా, అయ్యా నా మాట జాగ్రత్తగా ఉండి, అంతకుమించి ఏ ప్రయత్నం చేసినా బ్రహ్మం గారికి కనబడిన ఆ దర్శనం ఎలాగో ఉన్నదో అనేకులు ఆ గొప్పదైనటువంటి అద్భుత కార్యాలు చూసి సంఘకాలాల వరకు చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగొద్దామనే ఆశతోనే వెళ్ళిపోయినారు. కానీ మీకు విషయం చెప్తా, బుద్ధి లేని కన్యకల విషయంలోనైనా సరే వాళ్ళు విమోచన గ్రంథమును విని గ్రహింపలేక పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోలేకుండా వారి దివిటిలలో తైలనేని వాళ్ళే. అంటే సంఘకాలాల వరకు మాత్రమే ప్రత్యక్షతలో జ్ఞానంలో, అక్కడి వరకు వచ్చి మాత్రమే నిలిచిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. నా మాట వింటున్నారా? ఆ దర్శనం జాగ్రత్తగా పట్టుకోండి. దీన్ని గమనించలేక సూర్యునిలో బోధిస్తున్నాడు గనక ఆయన క్రీస్తు అని చెప్పారనుకోండి, ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఏం చేస్తారు చెప్పినా, ఇట్లాగే మనం పెట్టుకున్నట్టుగానే వాళ్ళు పెట్టుకున్నట్టుగానే అందరూ ఇట్లాగే వెనకాల మేఘం పెట్టుకుంటాం. మనం మేఘంలో బోధిస్తున్నామా అయ్యా? ఎందుకంటే కొంతమంది ఫోటోలు తీసినప్పుడు మేఘంలో అలా పాస్టర్ల ఫోటోలు రాగానే అలా పాస్టర్లను సైతం ప్రవక్తలను చేసినారు, అలా పాస్టర్లను సైతం దేవుళ్ళని చేసినారు. ఏ సార్నో? ఒకవేళ అంటే క్రీస్తు మనల్ని తయారు చేయాలి, సిద్ధపరచాలనుకున్న ఒక మార్గం గుండా, ఒక కోణం గుండా చూస్తుంటే ఇది కొంత మట్టు కరెక్టే. ఏ సార్నో? ఒకటి ఇప్పుడు నేను దేవుడిని పిలుస్తున్నాడు అనుకో, ఒక కోణం గుండా కరెక్టే. ఎలాగనా? ఎవరి దగ్గరికి వాక్యం వస్తుందో వాడు దైవములే, ఆ కోణం గుండా కరెక్టే. కానీ ఆరాధించే దైవంగా చేస్తే తప్పు అవుతుంది.
అదే రీతిగా క్రీస్తు అంటే ఆ సూర్యునిలో బోధించడము, మేఘంలో బోధించడము ఒక కోణం గుండా కరెక్ట్, కానీ ఆ కోణమును గురించి స్పష్టత కలగజేయాలి. దాని గురించి అయినటువంటి సరి అయినటువంటి కోణాన్ని కనుక పట్టుకోలేకపోతే మరలా దుర్బోధలోకే మారిపోతుంది. అందుకే దేవుడు చూపించిన దాన్ని చూపించారు అని చెప్పేసి బోధించి అబద్ధ ప్రవక్తలు వస్తాడు అన్నాడు ఆయన. ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, నేను ఇవ్వలేని దాన్ని ఇగో యెహోవా ఇచ్చాడు అని చెప్తారు వాళ్ళు. యెహోవా ఇచ్చిందేమో వేరే కోణం కోసం, వీళ్ళు వాడుకుందేమో తమ వ్యక్తిగతమైన కారణం కోసం. ఇదిగో అప్పుడు ఆయన అంటాడు, వీరినే అబద్ధ ప్రవక్తలు అన్నారు. వీరిని నేను పంపలేదు, అయినా వీరు నా నామమును వాడుకునే బయటకు వచ్చారు. వీరు నా కొరకు చూడ ఇర్మియా గ్రంథం చూడాల ఆ మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 23 వచ్చిన 23 అధ్యాయమా అయ్యా, దానిలో చివరి మాట చూడండి. ఇక్కడ 23 మాట చూడండి, 22 23-22లో ఆ మాట అంటాడు చూడండి. వారు నా సభలో చేరిన వారైన నా ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని తిప్పి ఉందురు. ఇదే యెహోవా వాక్కు. కానీ వారు సభలో చేరారుగా, ఆయన వైపు తిరగరుగా, ఆయన ప్రజల్ని ఆయన వైపు ఉండనివ్వరుగా. వీళ్ళు తిప్పివేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక్క అబద్ధ ప్రవక్తను వెంబడించడం వలన నశించిపోయినటువంటి ప్రాణములు, ఆత్మలు, ఒక అబద్ధ ప్రత్యక్షత వలన వెంబడించుతున్నటువంటి ఆ కోల్పోతున్నటువంటి ఆత్మల యొక్క తప్పిదాన్ని ఎవరిపైన మోపాలి? ఓ మీకు అబద్ధ ప్రవక్త దొరికాడు, ఓ మీకు అబద్ధ ప్రత్యక్ష దొరికాయి కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్న పోండి రండి అని చెప్పేసి మీకోసం గేట్ తెరుస్తాడు ఆయన? అయ్యా నో. ప్రతి ఒక్కడు వాడు చేయు క్రియలను బట్టే వాడి జీతం ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్షతలు ఎన్నుకొనుటైనను పట్టుకొనుటైనను నిజంగానే కలభావాన్ని, దర్శన భావాన్ని అబద్ధ ప్రవక్తలైనా సరే, అబద్ధ బోధకులైనా సరే, అబద్ధ అభిషేకములైనా సరే, అబద్ధ ప్రత్యక్షతలైనా సరే గుర్తుపట్టుకోగలగడం అనేటువంటిది వ్యక్తిగతంగా మన బాధ్యతే. మనమే మన చేతిలోనే పెట్టి ఉన్నాడు ఆయన. ఆయన ఒకటి అంటాడు, నీ ముందు జీవవృక్షాన్ని మరణవృక్షాన్ని రెండు పెట్టాను, నీకేది కావాలి నువ్వెన్నుకో, అది నీ చేతుల్లో ఉన్నది. Not every prophet can make you to believe the God. Not every preacher can take you to the heaven with the preparation message. అంటే ప్రతి బోధకుడు కూడా వర్తమానాన్ని కూడా పరలోకాన్ని తీసుకెళ్ళక వర్తమానం చెప్పడు, ప్రతి సంఘం అలాగూ చేయడు, ప్రతి కాపరి అలాగూ చేయడు, ప్రతి ప్రవక్త అలాగూ చేయడు. ఇవ్వబడుతున్నటువంటి ప్రత్యక్షతలను బట్టి, ఆ జ్ఞానమును బట్టి, ఆ యొక్క దేవుడిచ్చిన తలాంతు వరాలను బట్టి ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఎందుకు దీని గురించి మాట్లాడవలసి వస్తుందంటే, మనకు తెలిసినటువంటి అంటే మనకు దగ్గరగా ఉన్న బంధువులలో కొంతమంది ఈ దుర్బోధలు పడిపోయి జాడిపోతున్నారయ్యా. అది బాధాకరం. సమస్య ఏంటంటే దానిలో పడిన వాళ్ళు బయటకు రావడంలో, సంఘశాఖల నుంచి వర్తమానంలోకి రావడం ఈజీ, కానీ దాంట్లోంచి బయటకు వెనక్కి రావడం కష్టమైపోతుంది వాళ్ళకి. అంటే అంత బలంగా లాక్కుపోయినారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక వ్యక్తిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనే దానికన్నా సంఘశాఖల్లోంచి సర్వసత్యంలోనికి, వర్తమానంలోనికి 20 మందిని ఈజీగా తీసుకురావచ్చు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఇలాంటి బ్రహ్మం గారిని క్రీస్తు అని దేవుడని చేసిన ప్రతి ఒక్కరు కూడా మనలనే పాలు తాగేవారిగా, జ్ఞానం లేని వారిగా, ప్రత్యక్షత లేని వారిగా, బుద్ధి లేని కన్యకలుగా మనల్ని చూస్తున్నారు. వారు బుద్ధికెళ్ళే కన్యకలు కాబట్టి వారి దివిటలు అధిక తైలం అని వారు తమ్ముడు తాము అనుకొని, మిగిలినటువంటి వర్తమాన సంఘాలన్నింటినీ కూడా వీరి దివిటల్లో తైలం లేదు, ప్రత్యక్షత లేదు, పరిశుద్ధ బాప్తిసం లేదు, బుద్ధి లేని కన్యకలుగా వీరు వస్తున్నారనేటువంటి నమ్మికలో వారు ఉన్నారు. ఇప్పుడు నేను గ్రేట్ అని తనకు తాను కొన్ని 1000 సార్లు చెప్పుకున్న తర్వాత దేని గురించి అయితే ప్రపంచం అంతా ఇంతకాలము కొన్ని సంవత్సరాల తరబడి వీళ్ళు గ్రేట్ కాదు, వీళ్ళు తక్కువ అన్న వాళ్ళలో వాడు మళ్ళీ కలవడానికి వారి మనసు ఒప్పుకోదు, సహకరించదు. నేడు అనేకుల యొక్క పరిస్థితి అలాగే సాగిపోయింది. మనమైతే ఇలాంటి విషయం నుంచి అన్ని రూపాల్లో, స్టడీ రూపంలోనైనా సరే, ప్రత్యక్షత రూపంలోనైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్న ఈ విషయాలు మీరు చక్కగా ఒక చోట రాసుకోండి. మీరు మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ టైంలో ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తా, ఆ పాయింట్కి ఏం చెప్పాడు మా పాస్టర్ గారు అని చెప్పేసి ఎత్తుకునే సమయం అప్పుడు బాగోదు, గలీజ్గా ఉంటుంది. అందుకే మీకు రాసుకోండి, మీ బ్రెయిన్లో ఉంచుకోండి. ఇలాంటి ప్రశ్నలు అడిగే విధానానికి ఇలాంటి కోణం కూడా సమాధానం చెప్పబడినప్పుడు వారికి సమాధానం దొరుకుతుంది. బహుశా ప్రభు కార్యం చేస్తాడని ఆశించే విశ్వాసంతో ముందుకు సాగడం మేలు.
మనకు మనం సిద్ధపరచబడడం మేలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాళ్ళు దీవించండి గాక. మన మధ్యలో ఉన్న సోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. నూతనమైనవి గ్రహించారా? ఆసక్తిగానే పట్టుకున్నారా? గాడ్ బ్లెస్ యు. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహారాజ, జీవముల ప్రభువా, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన దినమంతట్లో మీరు ఎక్కువగా భద్రపరిచి కాచి కాపాడి మీకు సన్నిధానంలో ప్రభువా, జీవముల మీకు మాటలను ప్రభువా, యేసుక్రీస్తు రాజా విరిచి ప్రభువా, యేసయ్య మా ప్రభువా తండ్రి నన్ను మాకు ఆత్మీయ ఆహారంగా ఇచ్చిన విధానం అంటే మీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభువా, యేసయ్య మేము తండ్రి ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నామో, ఏ యొక్క గడియలో ఉన్నామో, జీవంగల ప్రభువా మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ నాయన మీరు ప్రభువా మాకు తెలియజేసినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కాలపు గడి యొక్క వర్తమానికుడిని ఏ విధంగా అయితే వారు దేవుడిగా కొలుస్తూ ఉంటున్నారో, ఒక క్రీస్తుగా వారు మలిచి ఉంటున్నారో, సర్వోన్నతుడా వారికి కలిగినటువంటి నాయన ఇదిగో తండ్రి, వారి యొక్క ప్రత్యక్షతలే గొప్ప ప్రత్యక్షతలని దాన్ని వారు భావించి వారు వక్రమైనటువంటి మార్గమును ప్రభువా దేవా నాయన మీకే స్తోత్ర వందనాలు. ఒక దుర్బోధను తండ్రి ప్రభా తీసుకుని వచ్చుండగా, సర్వోన్నతుడా జీవంగల ప్రభువా, జీవాధిపతి మీ యొక్క దాసుని మీరు నిలబెట్టుకొని రెండింతలుగా ఆత్మతో ప్రభ మీరు అభిషేకించి పరిశుద్ధుడా నా దేవా నాయన ప్రభ వాక్యము సరిగ్గా విభజించినట్లుగా ప్రభువా, ఇక వర్తమానంలో కూడా ప్రభా కొందరు ఇచ్చట కొందరు అచ్చట ప్రభువా నాయన ఉన్నది కానీ ప్రభా తండ్రి నాయన మీరు తండ్రి దాన్ని తీసి వెలికి తీసి ప్రభువా నా తండ్రి నాయన మీకు తండ్రి మేము సంపూర్ణమైనటువంటి వర్తమానంలో ప్రభా మేము ముందుకు కొనసాగిపోటకు పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా తండ్రి ప్రవక్త కలిగిన దర్శనమును ప్రభు ఆ యొక్క 62లో కలిగిన ఆ యొక్క దర్శనమును ప్రభు మీరు వివరించిన వివరణను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజముగా ప్రభు ఆ యొక్క కళలో 2 తండ్రి అంతిమ యొక్క ఘట్టాలను ప్రభు క్లైమాక్స్ మేము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా జీవంగల ప్రభు, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా ఆ యొక్క తండ్రి సంఘకాలంలో అనేది మొదటి తండ్రి ఒక క్లైమాక్స్గా ఉంటుండగా అది గొప్ప ప్రభా యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్ర వందనాలు. క్లైమాక్స్గా ప్రభా అది అక్కడ ఉంటుండగా నాయన ఇంకొక ప్రభా 2వ క్లైమాక్స్ ప్రభా అది ఒక విమోచన గ్రంథమును ప్రభా నాయన మీకే స్తోత్రాలు మాకు ఇచ్చినటువంటి దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త అనేకులు ప్రభా మొదటి క్లైమాక్స్లోనే ప్రభా వారు తన భౌతికమైన ఆహారం నిమిత్తము నాయన ఇదిగో పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా భౌతికమైన విషయాల పట్ల తండ్రి నాయన వారు వెన్నుదిరిగిపోయినట్లు మేము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా జీవంగల ప్రభా, జీవాధిపతి మీ చిత్తంలో ప్రభా తండ్రి మాకైతే ప్రభా ఇదిగో మేము తండ్రి ఎన్నికలేని వారము పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా ఏ మంచి మాలో లేకున్నప్పటికీ ప్రభువా తండ్రి ఇదిగో ప్రభా 2 క్లైమాక్స్లకు ప్రభా తండ్రి గుండా మమ్మను ప్రయాణింపజేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. ప్రేమగల దేవా ఇగో సూర్యుడిగా ఉన్నటువంటి దేవుడు అంటున్నారు. ఇగో ప్రభా నాయన సూర్యుడు మీరే అంటుండగా నాయన ప్రభా యేసుక్రీస్తు రాజా ప్రభా నాయన ఇగో తండ్రి మీరు ఇతని యొక్క సాదృశ్యముగా ప్రభా ఏ విధంగానైతే ఒక తండ్రి ఆ యోసేపు కలిగినటువంటి దర్శనంలో కూడా ప్రభా మీరు సూర్యచంద్రులను ఏ విధంగానైతే పోల్చి ఉంటున్నారు. ఓ ప్రభా ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ప్రభా పరిశుద్ధుల యొక్క ప్రవక్త గారు నా తండ్రి ఆ యొక్క సూర్యునిలో ప్రభా నిలిచి ఉన్నట్లు మేము చూస్తూ ఉంటున్నాము. సర్వోన్నతుడ ప్రకటన 12లో కూడా మేము చూస్తాం ఆ శ్రీ ప్రభా తండ్రి నాయన సూర్యుని ధరించుకున్నట్లు మేము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా నిజంగా ప్రభా యేసే మీకు గ్రహించుటకు నాయన ఇంత మంచి ప్రభావ గ్రహింపును మాకు ప్రత్యక్షతను మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు. అది మా వలన మా మంచితనం వలన కలిగినది కాదు కానీ అది మీరిచ్చినది ఉంటున్నది నాయన. ఓ యొక్క పేతురికి ప్రభావ మీరు సెలవిచ్చిన విధంగా నాయన ఈ ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘంను కడతాడని సెలవిచ్చిన దేవుడవు ఆ ప్రత్యక్షత మీదనే మమ్మల్ని కట్టుచున్న విధానం బట్టి మీకు లెక్కలను స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఎల్లప్పుడూ ప్రభా మీకు దర్శనములకు ప్రభా మేము లోబడినట్లు విధేయత చూపినట్లు మాకు సహాయము దయచేయండి నా ప్రభా. జీవంగల ప్రభా, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా ఇదిగో ముందున్న సమయం అంతట్లో కూడా మీరు ఆదాయంలో స్వాధీనంలో ఉంచుకునండి ప్రభు అన్నది మేము విన్నదాన్ని విడిచిపెట్టకున్నట్లు మాకు తండ్రి ఏదో అడుగున తండ్రి వాడికి ప్రతి వానికి ప్రభు తండ్రి మేము సమాధానం చెప్పినట్లు సహాయము దయచేయండి. నిజంగా నా తండ్రి నాయన మీకే స్తోత్ర వందనాలు. కృపగల మా దేవా యేసుక్రీస్తు రాజా ఇదిగో ఏమిచ్చి మీరు మేము తీర్చుకోలేము మాకు తండ్రి నాయన ఇదిగో ఏమిచ్చి మీరు మేము తీర్చుకోలేము కానీ నాయన మీకు ఎల్లప్పుడూ విధేయులగునట్లు సహాయము దయచేయండి.
ఇదిగో వాక్యానుసారంగా ప్రభా మీకు సారూప్యతలతో ప్రభా తను మమ్మల్ని తీసుకుని ప్రభా వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్ర వందనాలు. మీ పోలికగా ప్రభా ఇదిగో తండ్రి నా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. ఇదిగో మీ పోలికగా వచ్చుటే ప్రభా తండ్రి మా యొక్క గురి ఉంటుండగా ప్రభా ఆ యొక్క పోలికల గురించి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. జాగ్రత్త ప్రభా జీవముల ప్రభా జీవధిపతి యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్ర వందనాలు. ఇదిగో ప్రభా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. ఇక వాక్యము నాలోను మాలోను తండ్రి 100 వంతలుగా ప్రభా ఫలించుటకు సహాయము దయచేసి ఇంకను ప్రభా మీకు దాసుని నిలబెట్టుకొని ప్రభా మాకు కావలసినట్టు వర్తమానములు ప్రభా ఇదిగో మా దినములకు ప్రభా తండ్రి ఈ యొక్క గడియకు ఈ యొక్క దినములకు ప్రభా తండ్రి ఇదిగో పరిశుద్ధ మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రభా మీరు మాట్లాడుచున్నాను మేము విశ్వసిస్తూ ఉంటున్నాం తండ్రి. మీరు మాట్లాడే దేవుడు ప్రభా. అవును ప్రభా. ఇందును బట్టి ప్రభా తండ్రి ప్రభా మరి తండ్రి మీరు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని ప్రభా మీరు రుజువుపరుచుకున్నటువంటి దేవుడు అంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇది అంతిమ గడియల్లో మేము జీవిస్తూ ఉంటుండగా ప్రభు అవును తండ్రి ఒక దేశం మీదకి దేశంలో వేస్తూ ఉంటున్నది. ఇదిగో తండ్రి నాకు ఇజ్రాయేలును ప్రభా కనిపెట్టమని సెలవు ఇచ్చిన దేవుడు అంటున్నారు ప్రభా. పరిశుద్ధురా మీకు గడియారమును ప్రభా మేము ఎల్లప్పుడూ తండ్రి కనిపెట్టుకొని ఉన్నట్లు సహాయం దయచేసి సర్వోన్నతుల లేఖనానుసారంగా ప్రభా లేఖనములు గ్రహించినట్లు ఎల్లప్పుడూ ప్రభా అటువంటి సిద్ధ మనస్సును మాకు దయచేయమని తండ్రి. ఇదిగో రాలేకని వారిని ఇక్కడ క్షమించండి మన్నించండి. ఎందు నిమిత్తం వారు రాలేకుంటున్నారో మాకు తెలియదు కానీ ప్రభా మరి యొక్క పర్యంతము మీ చిత్తం అయితే ప్రభావ తండ్రి నాన్న మీగో ప్రభా మీకు సహవాసములు ఇక ఏ విధంగా మీ యొక్క పరిశుద్ధుల మధ్యలో మేము ఉండటం సహాయము దయచేసి మీ చిత్తానుసారంగా మేము జీవించటకు కృప చూపమని ప్రభు యేసుక్రీస్తున్నామని ఆమేన్. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా కృపగల విషయములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వలనైన ప్రతి ప్రత్యక్షతను బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ప్రభు వీటి గుండా మేము నిజముగానే ఈ గడి యొక్క వర్తమానంలో మేము బలపడుతూ లోతైన వేలు పారుతూ కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఉండేలాగా సహాయం చేయండి. ఈ మాటలు ప్రభు నిన్నటువంటి నీ ప్రియమైన పిల్లలందరినీ నేరుగా వింటున్న వారిని ఈ వీడియో మాధ్యమం కూడా వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఆశీర్వాదం దయచేయండి. ఏ ప్రాంతంలో ఉన్న ప్రభు ఉండి వింటున్నారో విశ్వాసం చేత నమ్మకం చేత ఖచ్చితంగా వాక్యం వింటుండగానే స్వస్థపరచబడతారు నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినిచుండగానే ప్రభు వారు విడుదల పొందురుగా కనికరం చూపండి సహాయం దయచేయండి. ఆ సుందరపల్లిలో ఉన్నటువంటి ఆ సంఘ సభ్యుల్ని కాపరిని ఆ పరిచయని జ్ఞాపకం చేసుకోండి. మేలైన ప్రత్యక్షతలో వారిని పోషింపజేయమని ప్రార్థిస్తాను. కృపగల దేవ అనారోగ్యంతో బాధపడుతూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రేయ గారిని వారి యొక్క భార్య గారిని కూడా చేతిగా పోయిస్తున్నాం ప్రభు. వారు ప్రత్యేకంగా ప్రార్థన గురించి అడిగి ఉండగా వారి బలహీనతలన్నింటి నుంచి కూడా వారు విడుదల పొందడానికి సహాయం దయచేయండి. ఫిలోమోను సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ కనికరపూర్వక సహాయం దయచేయండి. బ్రహ్మపరచు ఆత్మలో నుంచి ఏ ఒక్కరు కూడా మేము ఉండకుండా ఉండలాగిన ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ ని మనలో నుంచి ఎన్నడూ కూడా ప్రభువా మేము దాన్ని కలిగి ఉండకుండా ఉండలాగిన సహాయం దయచేయండి. మాకు మేము మంచివారమని గొప్పవారమని ప్రత్యక్షత కలిగిన వారమని జ్ఞానవంతులు మేము అనుకోవట్లేదు నాయన. నీ వలన కలుగుతున్నటువంటి మేలులను బట్టి ప్రభావ మేము నిజంగానే మేమందరం కూడా ఆనందభరితలం అవుతా ఉన్నాం. దానికి తగిన మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ జీవించే భాగ్యం దయచేయండి. ఈ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ ఎదుగుచుండగా కూడా ప్రభు తోడుగా ఉండండి. ఈ పిల్లలు కూడా ప్రభు సాతాను గాడు ఏ విధంగా కూడా తన కుతంత్రాలు పని చేయకుండా ఉండలాగున మేము వాటన్నిటినీ కూడా గుర్తుపట్టగలిగి ఆయన జయించే భాగ్యం మాకు దయచేయమని కృప చూపించమని కృపగల దేవ. ఇంకా నువ్వు రక్షణ లేని వాడు అనేకులు ఉన్నారు కనుక ప్రభు రక్షింపబడవలసిన వారందరికీ కూడా నేను కృప చేత రక్షణ భాగ్యం కూడా నేను తోడను మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.